హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బిటెక్ ట్యూటర్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నడుస్తుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ లేదా ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సి లాంగ్వేజ్ లో స్టోరేజ్ క్లాస్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. స్టోరేజ్ క్లాస్ సంబంధించిన కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి ప్లస్ ప్లే లిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. సి ప్లస్ లో సి లాంగ్వేజ్ లో స్టోరేజ్ క్లాసెస్ అయితే సేమ్ ఉంటాయి, డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. జస్ట్ ప్రోగ్రామింగ్ సింటాక్స్ తప్ప మిగతా అంతా సేమే ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంప్లీట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ ఆటో స్టోరేజ్ క్లాస్ అంటే ఏందో ఒకసారి అయితే రఫ్ గా డెఫినేషన్ అయితే చూద్దాం. ఏ వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ వితౌట్ ఎనీ స్టోరేజ్ క్లాస్ స్పెసిఫికేషన్ ఈజ్ బై డిఫాల్ట్ అండ్ ఆటోమేటిక్ వేరియబుల్. అంటే ప్రోగ్రామ్ లో ఏదైనా ఒక వేరియబుల్ ని ఒక ఫంక్షన్ లో గానీ ఒక బ్లాక్ లో గానీ వితౌట్ స్టోరేజ్ క్లాస్ తో డిక్లేర్ చేస్తే అది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అయి ఉంటుంది, అంటే ఆటోమేటిక్ వేరియబుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, దే ఆర్ క్రియేటెడ్ వెన్ ఏ ఫంక్షన్ ఇస్ కాల్డ్ అండ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆటోమేటికల్లీ వెన్ ది ఫంక్షన్ ఎగ్జిస్ట్. ఒక ఫంక్షన్ లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినట్లయితే ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు క్రియేట్ అవుతుంది, ఫంక్షన్ క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. సో అది దాని లైఫ్ టైం అన్నమాట. మరి దీనికి సంబంధించిన డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి గార్బేజ్ వాల్యూ ఉంటుంది, మెమరీ వచ్చేసి మెయిన్ మెమరీ ఉంటుంది, స్కోప్ వచ్చేసి ఓన్లీ లోకల్ స్కోప్ కి మాత్రమే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. దీని లైఫ్ టైం వచ్చేసి విత్ ఇన్ ది బ్లాక్, అంటే ఏ బ్లాక్ లో అయితే మనం క్రియేట్ చేస్తామో ఆ బ్లాక్ వరకు మాత్రమే దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. ఓకే, ఇవైతే మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ, మెమరీ, స్కోప్, లైఫ్ టైం, ఈ 4 పాయింట్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమైనింగ్ స్టోరేజ్ క్లాస్ గురించి కూడా నేను క్లియర్ అని ముందు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు థియరీ పార్ట్ చూడనట్లయితే సి ప్లస్ ప్లే లిస్ట్ లో ఉంటుంది, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. ప్రోగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే 2 హెడర్ ఫైల్స్ అయితే ఇక్కడ రాశాను, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, తర్వాత conio.h, తర్వాత ఇక్కడ ఫంక్షన్ అయితే ఒక రాసుకున్నాను, ప్రొవైడ్ రోబో. ఇది ఫంక్షన్ డిక్లరేషన్, దీన్ని మనం ప్రోటోటైప్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ లో ఫంక్షన్ నేను ఇక్కడ 3 times కాల్ చేశాను. సో ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. సో డెఫినేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, ఆటో స్టోరేజ్ క్లాస్ మనం ఎక్కడ డిక్లేర్ చేయాలంటే విత్ ఇన్ ది బ్లాక్ అని ఇక్కడ చూడండి. ఇది ఫంక్షన్ కి సంబంధించిన బ్లాక్. ఈ బ్లాక్ లో ఏదైనా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తే దాన్ని మనం ఆటో స్టోరేజ్ క్లాస్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆటో రాసినా రాయకపోయినా అది బై డిఫాల్ట్ గా ఆటోనే ఉంటుంది. ఒకవేళ రాయాలనుకుంటే మనం డైరెక్ట్ గా ఆటోని కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆటో ఇంటూ x = 10 అని డిక్లేర్ చేసినాను. అంటే ఇప్పుడు x అనేది ఆటో స్టోరేజ్ వేరియబుల్. ఓకే, సో ప్రింట్ x వాల్యూ %d x అన్నాను, అంటే x వాల్యూ 10 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ x = x + 20 అంటే x వాల్యూ 30 అయిపోతుంది. ఇంకేమైనా ఉన్నాయంటే ఈ బ్లాక్ లో ఏం లేవు కాబట్టి కర్సర్ రిటర్న్ బ్యాక్ వెళ్తుంది. ఎప్పుడైతే రిటర్న్ బ్యాక్ వెళ్తుందో ఈ x అనే వేరియబుల్ కి సంబంధించిన లైఫ్ టైం కంప్లీటెడ్. ఎందుకంటే ఇది లోకల్ స్కోప్ కాబట్టి విత్ ఇన్ ది బ్లాక్ లో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే x వాల్యూ కర్సర్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్కి వెళ్ళి బ్యాక్ వస్తుందో x వాల్యూ అనేది డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఫంక్షన్ కాల్, మళ్ళీ ఇప్పుడు ఆటో ఇంటెక్స్ అనగానే x వాల్యూ 10 అనేది మళ్ళీ సపరేట్ గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే అవుతుంది x వాల్యూ 10 అని చెప్పేసి x = x + 20 అంటే 30 అవుతుంది. ఎప్పుడైతే ఫంక్షన్లకు వెళ్ళి కర్సర్ బయటికి వస్తుందో x డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే మనకు 3 times ఇక్కడ కాల్ చేసినాం కాబట్టి x వాల్యూ ఎప్పుడు మనకి 10 వస్తూ ఉంటుంది. ఎందుకంటే x వాల్యూ అప్డేట్ అవ్వదు. ఇక్కడ ఎందుకు అవ్వదు అంటే ఈ బ్లాక్లోకి వెళ్ళి కర్సర్ రాగానే x వాల్యూ డిస్ట్రాయ్ అయిపోతుంది, అప్డేట్ అవుతుంది కానీ డిస్ట్రాయ్ అయిపోతుంది. క్లియర్? సో అది మనకు ఆటో స్టోరేజ్ క్లాస్ లో జరిగే ప్రాసెస్. సో ఆటో స్టోరేజ్ క్లాస్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి మనం అంటే లోకల్ స్కోప్ కి మాత్రమే యూజ్ చేయాలి. అంటే విత్ ఇన్ ది బ్లాక్ లో ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఆటో స్టోరేజ్ క్లాస్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆటో అని రాయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే లోకల్ వేరియబుల్స్ అన్ని బై డిఫాల్ట్ గా ఆటో స్టోరేజ్ క్లాసే ఉంటాయి. ఓకే, ఈ ప్రోగ్రామ్ అయితే మనం కాపీ చేసి దేస్ ప్లస్ లో ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. కాపీ దేస్ ప్లస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పేజ్ చేస్తాను. సో ప్రోగ్రామ్ ఒకసారి సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆటో సి లాంగ్వేజ్కి మార్చుకుందాం. సేవ్. నెక్స్ట్ కంపైలేషన్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, x వాల్యూ 10, x వాల్యూ 10, x వాల్యూ 10. ఇక్కడ 3 times కాల్ చేసినాం కాబట్టి సో 3 times ఫంక్షన్ కాల్ అవుతుంది. బట్ ఫంక్షన్లో మాత్రం x వాల్యూ ఎప్పుడు 10 ఉంటుంది. ఎందుకు 10 ఉంటుందంటే x వాల్యూ అప్డేట్ అయిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళి కర్సర్ బయటకు వచ్చిందంటే x వేరియబుల్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా x వాల్యూ 10 అని చెప్పేసి డిక్లరేషన్ జరుగుతుంది, ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఆటో స్టోరేజ్ క్లాస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆటో అని చెప్పేసి రాసినా రాయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి తీసేసి కూడా చెక్ చేద్దాం. ఆటోని తీసేద్దాం. ఇక్కడ ఇప్పుడు తీసేసాను. ఇప్పుడు ఏం రాలేదంటే లోకల్ స్కోప్లో డిక్లేర్ చేసే ప్రతి వేరియబుల్ అది ఆటోమేటిక్ వేరియబులే, ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసే. ఓకే, సో ఇప్పుడు చూడండి, కంపైలేషన్, రన్.
ఏం ప్రాబ్లం లేదు. ఆటో రాసినా రాయకపోయినా లోకల్ వేరియబుల్స్కి ప్రతిదానికి ఆటో స్టోరేజ్ క్లాసే ఉంటుంది. సో ఆటో స్టోరేజ్ క్లాస్ని మనం ఆటో వేరియబుల్ కూడా అనొచ్చు. ఓకే, సో మొత్తానికి అయితే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని దేనికి యూజ్ చేయాలి? లోకల్ స్కోప్కే యూజ్ చేయాలి. మరి ఇక్కడ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ అన్నాడు, అదేంటి అంటే ఒకవేళ ఎక్స్కి మనం వాల్యూని ఇనిషియలైజేషన్ చేయకపోతే దానికి ఎక్స్ వాల్యూకి గార్బేజ్ ఇనిషియల్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ 10 తీసేసినాం అనుకోండి, ఎక్స్కి ఏం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి దాని గార్బేజ్ వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, అలాగే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ గురించి కూడా మనం చూద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.